మనసు మంచిదని చెప్పడం సులువు, కానీ పరీక్ష వచ్చినప్పుడు మనసు నిజంగా మంచిదా కాదా తెలుస్తుంది. ఈరోజు కథలో లక్ష్మీదేవి ఒక చివరి పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో గెలిస్తే ఆశీర్వాదం, ఓడిపోతే శాపం. మల్లేపల్లి గ్రామం క్రమంగా మారిపోయింది. సరోజమ్మ ఇంటికి వచ్చే వెండి కడవ అద్భుతాలు గ్రామ ప్రజల్లో మనసు మార్పు, దయ, సహాయం అనే అలవాటు పెంచుతున్నాయి. అందరికీ తెలిసింది, సంపద కేవలం డబ్బు కాదు, మంచి మనసే అసలు ధనం. కానీ ఒకరి ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు, శేషయ్యది. రోజు ఉదయం శేషయ్య సరోజమ్మ ఇంటి దగ్గర దారి దాటుతూనే కడవ శబ్దం వినేవాడు. ఆ శబ్దం అతని హృదయంలో ఏదో చెబుతూనే ఉండేది. ఒకరోజు అతను సరోజమ్మ దగ్గరకు వెళ్ళి అన్నాడు, నేను తప్పు చేశాను, కానీ నాకు ఒక అవకాశం కావాలి అని. సరోజమ్మ చిరునవ్వుతో చెప్పింది, అవకాశం నీ దగ్గరకే వస్తుంది, మనసు నిజంగా మారితే అని. అలాంటి ఒక రాత్రి వింత జరిగింది. సరోజమ్మ ఇంట్లో కడవ అసలు కనిపించలేదు. రామయ్య, సరోజమ్మ ఆందోళన పడ్డారు. దేవి కోప్పడదా అని, మన గ్రామం తప్పు చేసిందా అని. గ్రామస్తులు కూడా చేరిపోయారు. అందరూ ఆలోచిస్తున్నారు. అప్పుడే గాలి వీచింది. గాలి లోపల ఒక స్వరం, పరీక్ష సమయం వచ్చింది అని. గాలి ఆగినప్పుడు నేల మీద ఒక చిన్న పొట్టి పసిడి కమల పువ్వు కనిపించింది. అదే సమయానికి ఆకాశంలో మృదువైన కాంతి, లక్ష్మీదేవి స్వరం వినిపించింది. ఈ కమలం నిజమైన మంచి మనసున్న వ్యక్తిని వెతుకుతుంది అని. ఈరోజే ఎవరిని చేరుతుందో ఆ వ్యక్తినే కడవ ఆశీర్వదిస్తుంది అని. గ్రామంలో నిశ్శబ్దం. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఒక రహస్య కోరిక, ఈ పువ్వు నా దగ్గరికి రాకపోతుందా అని. పువ్వు నేల మీద స్వయంగా కదులుతూ వెళ్ళింది. మొదటిగా ఎక్కువగా డబ్బు కోరుకునే ఒక రైతు దగ్గరికి వెళ్ళింది. కానీ అతను చెప్పాడు, అమ్మ, ఈ పువ్వు ఎక్కడ అమ్మితే ఎంత వస్తుందో. పువ్వు వెంటనే దూరమైంది. తర్వాత అది ఒక దర్జీ దగ్గరికి వెళ్ళింది. అతను అన్నాడు, దీనితో ఒక దుస్తు అలంకరణ చేస్తే నాకు పేరు వస్తుంది అని. పువ్వు అతని నుంచి కూడా దూరమైంది. తరువాత అది పండిత్ వెంకట శర్మ గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన చూసి అన్నాడు, ఇది నాకే రావాలి. ఆలోచన మాట పూర్తయ్యేలోపు పువ్వు మళ్ళీ ముందుకు కదిలింది. ఇంతకీ కమలం ఎవరిని వెతుకుతోంది? అందరి ఆశ్చర్యానికి పువ్వు శేషయ్య దగ్గరికి వచ్చి ఆగింది. అతను ఆశ్చర్యపోయాడు. కన్నీళ్లు కళ్ళలోకి చేరాయి. అతను పువ్వుని చేతిలోకి తీసుకొని చెప్పాడు, నాకు దీనికి అర్హత లేదు. సరోజమ్మ ఇంట్లోనే ఇది ఉండాలి. ఆమెనే మంచి మనసున్నది అని చెప్పి సరోజమ్మ చేతిలో పెట్టాడు. ఆ మాటల వెంటనే ఆకాశంలో ఒక ఘనమైన కాంతి, పువ్వు వెండి కాంతిగా మారి కడవగా రూపాంతరం తీసుకుంది. సరోజమ్మ చేతుల్లో కడవ మళ్ళీ ప్రకాశించింది. లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆమె స్వరం ఈసారి చాలా మృదువుగా, శేషయ్య, ఈ పరీక్ష నీకోసం. నిజమైన మార్పు తాగే నీటికి కాదు, ఇతరులకు ఇచ్చే నీటికి కనిపిస్తుంది అని. ఆమె చెయ్యి ఆశీర్వాదంగా శేషయ్య తలపై పెట్టింది. దేవి చెప్పింది, ఇక మీదట కడవ ఇచ్చే అద్భుతాలు ఈ గ్రామంలో పంచబడాలి. కడవ సరోజమ్మ ఇంట్లో ఉంటుంది, కానీ ఆశీర్వాదం ఈ గ్రామం మొత్తం పొందుతుంది. గ్రామం ఆనందంతో నిండిపోయింది. అందరూ కలిసి అన్నారు, లక్ష్మీదేవికి జై అని. దేవి చిరునవ్వుతో పలికింది, మంచితనం పంచితేనే సంపద పెరుగుతుంది అని. అలా చెప్పి ఆమె కాంతిగా మారి మాయమైంది. కడవ మళ్ళీ శబ్దం చేసింది, కానీ ఈసారి శబ్దంలో కొత్త సంతోషం, కొత్త భవిష్యత్తు. కానీ దూరంగా అడవిలో ఒక రాక్షసుడు కడవ శబ్దం విన్నాడు. అతని కళ్ళల్లో లోపం. అతను చిరునవ్వు నవ్వాడు, ఆ కడవ నాది. తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.